హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 30+ సాఫ్ట్వేర్ కోర్సెస్తో పాటు ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైథాన్ లైఫ్ వాళ్ళు SQL అండ్ DevOps న్యూ బ్యాచ్ ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. సో డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో అని క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో డెమో క్లాస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ అయితే కోడింగ్ టిప్స్ గురించి అండి. సో ఈ వీడియోలో నేను కొన్ని కోడింగ్ టిప్స్ అయితే చెప్తాను, అలాగే కోడింగ్ జర్నీలో మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా ఈ రోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడింగ్ జర్నీలో చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ వచ్చేసరికి వీళ్ళు చాలా కోర్సెస్ అనేవి చూస్తూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, సో ఆ కోర్స్ అనేది 10-20% కంప్లీట్ చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం ఆ కోర్స్ అనేది మధ్యలో ఆపేసి వేరే కోర్స్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి స్టార్టింగ్ స్టేజెస్లో మీరైతే ఎవరు చేయకండి. సో మీరు ఏదైనా ఒక కోర్స్ తీసుకున్నప్పుడు ఆ కోర్స్ అనేది 100% కంప్లీట్ చేయండి. సో ఆ కోర్స్ మీద మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. సో మధ్యలో ఎవరో వచ్చి ఆ కోర్స్ బాగుంటుంది, దీనికన్నా ఆ కోర్స్ మీద చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కోర్స్ అనేది సగంలో ఆపేసి ఆ కోర్స్కి షిఫ్ట్ అవుతున్నారు. ఇలా చేయడం వల్ల మీకు కోడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది స్లోగా తగ్గిపోతూ వస్తుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఎవరు చేయకండి. సో ఒక కోర్స్ తీసుకున్నప్పుడు లేదంటే ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అదైతే కంప్లీట్గా 100% మీ ఎఫర్ట్ పెట్టి అది కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్, ప్లాన్ బిఫోర్ యూ కోడ్. స్పెండ్ సమ్ టైమ్ అండర్స్టాండింగ్ ది ప్రాబ్లమ్ అండ్ డిజైనింగ్ ఏ సొల్యూషన్ బిఫోర్ డైవింగ్ ఇంటూ రైటింగ్ ఏ కోడ్. సో ఒక కోడ్ మీరు రాసే ముందు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడానికి కాస్త టైం అయితే స్పెండ్ చేయండి. సో మీరు అలా స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ అనేవి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎర్రర్స్ అనేవి మనకి రిడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ప్రాపర్ ప్లానింగ్ క్యాన్ సేవ్ యూ టైమ్ అండ్ రిడ్యూస్ ది ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్స్ లెటర్. సో ప్రాపర్ ప్లానింగ్ అనేది మనం చేసుకున్నాం అనుకోండి, మన కోడింగ్ రాసేటప్పుడు మన టైం అనేది కూడా సేవ్ అవుతుంది, అలాగే ఎర్రర్స్ రావడం కూడా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ప్లాన్ బిఫోర్ యువర్ కోడ్. సో క్లియర్ కదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫాలో కోడింగ్ స్టాండర్డ్స్. సో కోడింగ్ స్టాండర్డ్స్ ఎందుకు ఫాలో అవ్వాలంటే మీరు ఏదైనా ఒక టీంలో మీరు వర్క్ చేసేటప్పుడు మీకంటూ ఒక సెపరేట్ కోడింగ్ స్టైల్ అనేది ఉండాలండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కోడింగ్ అనేది ఒక స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయడం అలవాటు అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ టీమ్ మెంబర్స్కి మీ కోడ్ని ఈజీగా రీడ్ చేయగలుగుతారు, అలాగే వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అండి, యూజ్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్. చూస్ డిస్పెక్టివ్ అండ్ మీనింగ్ఫుల్ నేమ్స్ ఫర్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ క్లాసెస్. సో మీరు కోడ్ రాసేటప్పుడు వేరియబుల్స్ అవి ఉంటాయి కదండి, సో వాటికి మీనింగ్ఫుల్ నేమ్స్ అయితే ఇవ్వండి. ఇలా ABCD అని కాకుండా మీ కోడ్కి ఒక రిలేటెడ్ మీనింగ్ఫుల్ నేమ్ అయితే ఇవ్వడం అలవాటు చేసుకోండి. అలాగే ఫంక్షన్స్ రాసేటప్పుడు ఫంక్షన్ నేమ్ కూడా మీ కోడ్కి రిలేటెడ్గా ఒక మీనింగ్ఫుల్ నేమ్స్ అయితే ఇవ్వండి, అండ్ క్లాసెస్ కూడా. సో ఇట్ ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ అండ్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ అదర్స్ టు అండర్స్టాండ్ ది పర్పస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. సో మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్స్ అనేవి మీ కోడ్లో రాశారు అనుకోండి, సో ఎవరైనా మీ కోడ్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు రీడ్ చేయడానికి అండ్ వాళ్ళు అలాగే ఆ ఎలిమెంట్ని అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. సో క్లియర్ కదండి. సో నెక్స్ట్ కోడింగ్ టిప్ వచ్చేసరికి కామెంట్ యువర్ కోడ్. యాడ్ కామెంట్స్ టు ఎక్స్ప్లెయిన్ నాన్ ఆబ్వియస్ ఆర్ కాంప్లెక్స్ సెక్షన్స్ ఆఫ్ యువర్ కోడ్. క్లియర్ కామెంట్స్ కెన్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ అదర్స్ టు అండర్స్టాండ్ యువర్ థాట్ ప్రాసెస్. సో కోడింగ్లో అయితే మీరు కామెంట్స్ యాడ్ చేయడం అయితే చాలా ప్లస్ అవుతుందండి. సో మీ థాట్ని ఆ కామెంట్స్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఏదైనా ఒక కాంప్లెక్స్ సెక్షన్ మీరు రాస్తున్నప్పుడు అక్కడ కామెంట్స్ యాడ్ చేసి ఆ కామెంట్స్లో మీ కోడ్ ఒక లాజిక్ని లేదంటే మీ థాట్ని అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ కోడ్ మీరు చెక్ చేసుకున్నప్పుడు లేదా ఎవరైనా మీ కోడ్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ కామెంట్ సెక్షన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్ని బట్టి వాళ్ళకి అయితే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీరు కోడింగ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కోడింగ్ కోర్స్లో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ అన్ని బేస్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయండి. సో ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే కామన్గా కాకుండా కాస్త యూనిక్ వేలో మీరైతే ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ఒక లింక్ని మీ రెజ్యూమ్లో అయితే మెన్షన్ చేయండి. సో రిక్రూటర్ మీ ప్రాజెక్ట్ చూసినప్పుడు మ్యాక్సిమం ఇంటర్వ్యూలో మీకు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేశారు ఏంటి అని అడుగుతారు. సో ఆల్రెడీ మీరు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు కాబట్టి మీరు ఈజీగా అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో క్లియర్ కదండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కీప్ లెర్నింగ్ అండ్ స్టే అప్డేటెడ్. ది వరల్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఈస్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్. స్టే అప్డేటెడ్ విత్ ది లేటెస్ట్ ట్రెండ్స్, టూల్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. Join developer communities, attend conferences, and read relevant blogs to keep enhancing your skills. సో ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా టెక్నాలజీస్ అయితే ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటున్నాయండి. సో మనం వాటితో పాటు మనం కూడా అప్ టు డేట్గా అయితే ఉండాలన్నమాట. అండ్ సో కొన్ని డెవలపర్ కమ్యూనిటీస్ ఉంటాయండి, సో కోడింగ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఆ గ్రూప్స్లోనే ఆ కమ్యూనిటీస్లోనే అయితే మీరైతే జాయిన్ అవ్వండి.
అక్కడ మీ డౌట్స్ అనేవి అయితే వాళ్ళతో షేర్ చేసుకొని క్లారిఫై అయితే చేసుకోండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా మీరైతే మాక్సిమం ఇంప్రూవ్ అయితే చేసుకోవాలండి. అండ్ ఓవరాల్‌గా ఒకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న ముందు ఒక కోర్స్ గాని, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని ముందుగానే చూస్ చేసుకోండి. అండ్ వన్స్ అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు దాంతోనే స్టిక్ అయ్యి ఉండండి. అండ్ ఆ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఎవ్రీ డే ప్రతిరోజు కూడా మీరు నేర్చుకున్న టాపిక్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ కోడింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి. సో, మీకు కోడింగ్ రాసేటప్పుడు అక్కడ ఏమన్నా కాంప్లెక్స్ సెక్షన్ ఉందనుకోండి, అక్కడ మీరేం చేస్తారంటే ఒక కామెంట్ యాడ్ చేసి అక్కడ రాస్తున్న కోడ్ గురించి అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే నేర్చుకోండి. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫర్దర్‌గా మీరు లాంగ్ కోడ్ రాస్తున్నప్పుడు అండ్ ఎప్పుడైనా మీ ఫ్యూచర్‌లో మీ కోడ్‌ని మీరు రీయూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కామెంట్స్ యాడ్ చేయడం వల్ల మీ కోడ్ ఒక లాజిక్ మీకు అర్థమవుతుంది. అండ్ అదర్ పర్సన్స్ కూడా రీడబుల్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కోర్స్ తగ్గట్టుగా ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసి అది మీ రెజ్యూమ్‌లో అయితే మెన్షన్ చేయండి. ఆ ప్రాజెక్ట్ యొక్క లింక్‌ని మీ రెజ్యూమ్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, క్లియర్ కదండీ! అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకోండి. అండ్ అప్ టు డేట్ ఉండండి. సో, ప్రెజెంట్ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అయితే చాలా టెక్నాలజీస్ చాలా ఆహ్, టూల్స్ అయితే కూడా వస్తున్నాయి. సో, వీటన్నిటిలో కూడా కాస్త అప్ టు డేట్‌గా మనం ఉన్నామనుకోండి. సో, జాబ్ రావడానికైతే చాలా అవకాశం అయితే ఉంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.